ఈ నెల నవంబర్ 12 నుంచి 18వ తారీఖు వరకు ఉభయ తెలుగు రాష్ట్రాలకు వాతావరణ సూచన. 11వ తారీఖున బంగాళాఖాతంలోని వాయుగుండం ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా ఆంధ్రలో తీరము తాకి పశ్చిమ వాయువ్య దిశలో పయనించే దీని నుండి కోస్తా ఆంధ్ర నుండి ఒరిస్సా వరకు అల్పపీడన ద్రోణి ఏర్పడింది. దాని కారణంగా తమిళనాడు, కోస్తాంధ్ర, రాయలసీమలలో 10 నుండి 11వ తారీఖు వరకు తీవ్ర గాలులతో మోస్తరు నుండి భారీ వర్షములు పలు చోట్ల నమోదైనవి. మరి ఈ వాతావరణం 12వ తారీఖు వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. ఆగ్నేయ అరేబియాలో అల్పపీడనం ఉపరితల ఆవర్తనంతో ద్రోణి ఏర్పడి ఉత్తర వాయువ్య దిశగా పయనించే అవకాశం ఉంది. ఈ కారణంగా కేరళ, కర్ణాటక, మహారాష్ట్రలో సాధారణ గాలులతో అచ్చటచ్చట మోస్తరు నుండి భారీ వర్ష సూచన ఉంది. బంగాళాఖాతంలో దక్షిణ తమిళనాడుకు తూర్పున మరి ఒక ఉపరితల ఆవర్తనంతో అల్పపీడనం ఏర్పడి బలపడి దక్షిణ ఉత్తర కోస్తా ఆంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి ఏర్పడే అవకాశం ఉంది. దీని కారణంగా 16 నుండి 18వ తారీఖుల్లో తమిళనాడు, ఉభయ తెలుగు రాష్ట్రాలకు అలాగే ఒడిస్సా రాష్ట్రములకు బలమైన గాలులతో భారీ వర్ష సూచన ఉంది. నవంబర్ 12 నుండి 18వ తేదీ వరకు ఉభయ తెలుగు రాష్ట్రాలకు వాతావరణ సూచన. తెలంగాణలో అధిక ప్రాంతాల్లో ఉదయం సాధారణం కన్నా తక్కువ ఉష్ణోగ్రతలు, చల్లటి వాతావరణము, పొగమంచు, పెదప సామాన్య ఉష్ణోగ్రతలతో పొడి వాతావరణం, కొద్ది ప్రాంతంలో అతడతడ తేలికపాటి నుండి మోస్తరు వర్షములు ఉండే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా ఆంధ్రలో మధ్యాహ్నం వరకు అధిక ఉష్ణోగ్రతలు, వేడి, పొడి వాతావరణం, సాయంత్రం పాక్షికంగా మేఘావృతమై అతడతడ మోస్తరు నుండి భారీ వర్షములు ఉండే అవకాశం ఉంది. మరి దక్షిణ కోస్తా ఆంధ్రలో విస్తారంగా మేఘావృతమై బలమైన గాలులతో భారీ నుండి అతి భారీ వర్షములు, వరదలు వచ్చే అవకాశం ఉంది. రాయలసీమలో మధ్యాహ్నం వరకు అధిక ఉష్ణోగ్రతలు, వేడి, పొడి వాతావరణం, సాయంత్రం పాక్షికంగా మేఘావృతము, అతడతడ తేలికపాటి వర్షములు ఉండే అవకాశం ఉంది. ఇది యాస్ట్రోమేట్ హైదరాబాద్ వారి వాతావరణ సూచన.